జి సాంసన్ ముందుకు వచ్చి చదివినిపించాలని మనం చేస్తుంటున్నాను. పైన సరే, మన మధ్యలో జి శివ ముందుకు వచ్చి చదివినిపించాలని మనం చేస్తుంటున్నాను. తొంభై ఒకటో కీర్తన. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నీ నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటగాని ఉరి నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటివేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగముకైనను నువ్వు భయపడకుందువు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి పక్కను 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. నీవు కళ్ళారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడవై నా దేవుడిని నీకు నివాస స్థలంగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు. ఏ తెగులు నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీవు సింహములను నాగుపాములను తొక్కెదవు. గుదవ సింహములను భుజంగములను అనగతొక్కెదవు. అతడు తన ప్రేమించుచున్నాడు గనక నేను అతనిని తప్పించేదను. అతడు నా నామమున నెరిగినవాడు గనక నేను అతని గణపరిచేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతని ఉత్తరం ఇచ్చేదను. శ్రమలలో నేను అతనికి తోడై ఉండేదను. అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను. దేవుడి వాక్యం. దీర్ఘాయు చేత అతన్ని తప్పించేదను. నా రక్షణ అతనికి చూపించేదను. దేవుడి వాక్యం దీవించును. చాలా చక్కగా చదివినిపించినటువంటి సహోదరునికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తుంటున్నాను. ఈ సమయంలో వాక్య భాగంలోనికి వెళ్ళే ముందు ప్రార్థన. చక్కని వర్తమానాన్ని మనకు వినిపించలాగిన విలువైన సత్యాలను, మర్మాలను, అందులో ఉండేటువంటి మర్మాలను మనకు చక్కగా బోధించలాగిన మన సేవకుని నోటికి బూరగా ఉండి దేవుడు ఆయన తన శిలోసాటును మరుగుపరుచుకొని చక్కని సందేశాన్ని మనకు వినిపించలాగిన ప్రార్థన చేయాలని మన మధ్యలో మేకల నరసింహ గారిని ప్రార్థన. మంచిది. బాడి పెద్దలు యోబు గారు ముందుకు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తుంటున్నాను. కృప కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, ఇదిగోనైనా మరి సంవత్సరంలో మరి ఈ దినము లాస్ట్ దినములో మేమందరము ఉన్నాము నాయన. మాకును, మా కుటుంబాలకును, మా గ్రామానికి వచ్చిన సంఘ కాపరికి, అమ్మగారికి, సంఘ పెద్దలకు అందరినీ నాయన నీ సిలువ సాటున మరుగుపరుచుకొని ఇంతవరకు కాచి కాపాడావని నీకు కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇదిగోనైనా ఈ సమయంలో మరి నీ కుమారుని పట్ల నీ కృప చూపండి. వారు నోటి ప్రతి మాట నీవై ఉండి మాట్లాడించి నైనా ప్రతి మాటను నైనా అర్థం చేసుకునే కృపను కూడా మాకు ఇవ్వమని ప్రార్థిస్తూ
యేసుక్రీస్తు దివ్య నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రార్థించినటువంటి సహోదరునికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తుంటున్నాను. ఈ సమయాన్ని అయ్యగారికి అప్పచెప్తూ ఉంటున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి దేవుని యొక్క సన్నిధానంలో ఆయనతో గడిపేటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడు. అందరి బట్టి దేవునికి ఏమిచ్చి మనం రుణం తీర్చుకోలేము, కానీ ఒక మాటను మాత్రం చదువుకుందాము. ఎంతమందికి చదివినటువంటి లేఖన భాగంలో కాకుండానే 92వ కీర్తనను మరొకసారి 1, 2, 3 వచనాలు చదువుకుందాము. 92వ కీర్తన. మహోన్నతుని యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామము కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాసతను 10 తంతుల స్వరమండలంతో గంభీర ధ్వని గల సితారతో ప్రచురించుట మంచిది. మంచిది, 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 మంచిది ఏదైనా ఉన్నదంటే దేవుని స్తుతించుటనే మంచిది. అందుకోసానికే 1 తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో ప్రతి విషయం మందును దేవునికి కృతజ్ఞతలు చెల్లించుడి, ఇది దేవుని చిత్తము అని అంటది. అందుకోసానికే దేవుని స్తుతించడం కూడా దేవుని చిత్తమై ఉంటున్నది. కాబట్టి ఈరోజు నేను ఒకటే తెలియపరిచి నేను ముగిస్తూ ఉంటున్నాను. సమయం లేదు, సాక్ష్యాలకు సమయం తీసుకుందాం. కాబట్టి దేవుడు చేసినటువంటి ఈ 2025లో దేవుడు లెక్కలేనటువంటి కార్యాలు మన ఎంబీ మిస్పా ప్రార్థన మందిరం తక్కశిల సంఘ బిడ్డలందరి జీవితంలో, వారి కుటుంబంలో దేవుడు ఎన్నో మేలు చేశాడు. నష్టాలు జరిగినా కూడా, పంటలు నష్టాలు జరిగినా కూడా దాంట్లో కూడా దేవుడు మేలు చేయగలిగాడు. చిన్నపిల్లల విషయంలో దేవుడు మేలు చేయగలిగాడు. చదువుకునేటువంటి విద్యార్థులను వివాహం కాని వారికి వివాహాలు జరిగించినాయి. ఇంటిది గర్భఫలం లేని వారికి దేవుడు గర్భఫలం కూడా ఇవ్వగలిగించున్నాడు. భార్యాభర్తలు మధ్యలో అసమాధానం ఉన్నటువంటి వారు సమాధాన పడగలిగించున్నారు. ఇంకా కోర్టు సమస్యల నుంచి కొందరు విడిపింపబడ్డారు. ఇలాంటివి ఎన్నో ఉంటున్నాయి. నేనేమంటున్నా అంటే మారుమనసు లేనటువంటి వారు మారుమనసు పొందుకున్నారు. ఇట్లాంటివి ఎన్నో కార్యాలు మాత్రం దేవుడు చేయగలిగి ఉంటున్నాడు. కాబట్టి వీటన్నిటిని మరిచిపోదు. అందుకోసానికే యెహోవాను స్తుతించుట మంచిది. మంచిది మనం చేసేటువంటి వారికి ఉండాలి. ఈ రోజులో మంచి పనిని చేసేటువంటిది, ఈ లోకంలో అతి శ్రేష్ఠ మంచి పనులు అంటే ఏమేమో ఉంటున్నాయి. బీదలకు సహాయం చేయడం, లేకపోతే ఏదైనా ఇబ్బందులో ఉన్నటువంటి వారికి సహాయం చేయడం, అవన్నీ మంచిదే. అంతకన్నా శ్రేష్టమైనటువంటిది ఏంటంటే యెహోవాను స్తుతించుట మంచిది. హల్లెలూయా. ఎంతమంది చెప్పారండి? ఇప్పుడు కొంతమంది చెప్పారు. నేను అదే చెప్తున్నాను, దేవుని స్తుతించుట మంచిది. హల్లెలూయా అని అన్నాను. మీరు ఎంతమంది అన్నారు? కొందరు అన్నారు, కొందరు అనలేరు. మంచిది చేయడానికి మనం ఇష్టపడాలి. హల్లెలూయా. దేవుని స్తుతించండి అని తెలియపరుస్తూ ఉంటున్నాను. మనం కూడా దేవుని స్తుతించేటువంటి వారు ఉండాలి. నేను చెప్పను అనేది మంచిది కాదు. నీకు ఈ సమయము ఎంతో విలువైనటువంటిది. దేవుడు 2025లో గడిచిన 12 నెలలు కాచి కాపాడాడు. ప్రాముఖ్యంగా 365 రోజులు కాపాడగలిగాడు. చివరి గంటలో ఇంకా చెప్పాలంటే ఒక 40 నిమిషాలు, 11 గంటల 21 నిమిషం అయింది నా సెల్లో. నేనేమంటున్నా అంటే ఈ కొద్ది సమయాన్ని దేవుని స్తుతించడానికి, దేవుడు చేసినటువంటి మేలను మనం మర్చిపోదు. అందుకోసానికి మొన్న ఆదివారం నాడు తెలియపరిచిన రీతిలో ఏమంటున్నాడు దావీదు గారు 103వ కీర్తన 1వ వచనంలో, నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేని మరువకు. ఆయన చేసింది అపకారం కాదు, కానీ ఉపకారము చేయగలిగాడు. నేనేమంటాను తెలుసా, మేము గర్భఫలం కోసం చేస్తే మాకు గర్భఫలం రాలేదు, వివాహాల కోసం చేస్తే మాకు వివాహాలు జరగలేదు, అప్పుల విషయంలో చేస్తే అప్పులు తీరలేదు. ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఇది దేవుని చిత్తం. అంటే నేను 1 తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం ఇప్పుడు మీకు చెప్పింది.
అంటే అన్ని విషయంలో మనకు మంచి జరిగిన చెడు జరిగిన అన్ని విషయంలో దేవుని స్తుతించాలి. యోబు అన్ని పోగొట్టుకున్నాడు. ఆయన యోబు గ్రంథంలో యోబు గారు అన్ని పోగొట్టుకున్నాడు. ఆయన ఏమన్నాడు? యెహోవా ఇచ్చని యెహోవా తీసుకొని యెహోవా నామమునికే స్తుతి కలుగును గాక, మహిమ కలుగును గాక, దేవునికి స్తోత్రం, హల్లెలూయా అని అన్నాడు. విషయంగా అన్ని విషయంలో దేవుని స్తుతించేటువంటి వారు ఉండాలి. ఈరోజు నేను అదే తెలియపరుస్తూ ఉంటున్నాను. దేవుడు చేసినటువంటి మేళ్లను మనం మరువక ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ప్రతి ఒక్కరి జీవితంలో ఒకటి చేసి ఉంటున్నాడు, ఒక్కటి కాదు ఎన్నో చేసినాడు. కాకపోతే ఆ ఒక్కదాన్ని గుర్తుపెట్టుకుందా. పిల్లలకు అదే కాలేజీలో లేకపోతే అదే స్కూల్లో సీట్ రావాలనుకున్నప్పుడు కూడా సీట్లు రాగలుగుతున్నాయి. మాకు ఇల్లు లేవు, ఇల్లు కట్టుకోవాలన్నప్పుడు ఇల్లు కట్టుకోగలుగుతున్నారు. ఉపవాస ప్రార్థనలోని ఎన్నో రకాలుగా అనారోగ్యంతో ఉన్నటువంటి వారి కోసం ప్రార్థన చేసినప్పుడు అనేకులు కూడా స్వస్థత పొందుకోగలిగారు. ఈరోజు నేను అదే తెలియపరిచేది, ఆయన చేసినటువంటి ఉపకారం ఎన్నో చెప్పలేనటువంటివి మన సంఘంలో ఉంటున్నాయి, మనతోనే ఉంటున్నాయి. కాబట్టి వాటన్నిటిని ఏమాత్రం మరచిపోక బాగా గుర్తు చేసుకున్నాం. మంచి విషయాన్ని చెడ్డదాన్ని మర్చిపోదాం. ఎవరైనా తిట్టింటారో కొట్టింటారో లేకపోతే ఇలాంటివి ఉంటాయి, వీటిని మర్చిపోదాం. కానీ దేవుడు చేసినటువంటి మేలను మరచిపోకుండా, ఆయన చేసినటువంటి ఉపకారాన్ని మరచిపోకుండా దేవుని మహిమపరిచేటువంటి వారుగా ఉందామని నేను అంటున్నాను. అందుకోసానికే ఇక్కడ దావీదు అదే తెలియపరుస్తున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. నీ దోషములన్నిటిని కూడా క్షమించగలిగినటువంటి ఏకైక గొప్ప దేవుడు ఎవరంటే యేసు ప్రభువారు. ఆయన క్షమించలేకపోతే ఈరోజు మనం లేము. ప్రపంచం మీద ఎన్నో విపత్తులు జరిగినాయి, ఎన్నెన్నో భయంకరమైనటువంటి జరిగినాయి. ఆయన కూడా దేవుడు మనల్ని ఆయన యొక్క ఉన్నతమైనటువంటి కృపధార మనల్ని అందరినీ కూడా నిలబెట్టుకోగలిగాడు. కాబట్టి మనందరం కూడా దేవుని స్తుతించేటువంటి వారుగా, దేవుని యొక్క నామాన్ని మహిమపరిచేటువంటి వారుగా ఉందాము. దేవుడు చేసినటువంటి మేళ్లను బట్టి ప్రభువా నా కుటుంబంలో మా జీవితంలో నీవు చేసినటువంటి గొప్ప మేళ్లను నేను మరవక, నీవు చేసినటువంటి ఉపకారం నేను మరవక గుర్తు చేసుకుంటానని ఆయన రాత్రివేళ పగలు ఏమంటున్నాడు? 91 కీర్తన 5వ వచనంలో, రాత్రివేళ కలుగు భయముకైనను పగటి వేళ ఎగురు బాణముకైనను చీకటిలో సంచరించు తెగులుకైనను మధ్యాహ్నమందు పాడు చేయి రోగముకైనా నీవు ఇంత గొప్ప వాగ్దానాలు ఇచ్చి దేవుడు మనల్ని బలపరిచినటువంటి దేవుడు. అందుకోసానికే ఆయన ఇంకొక మాట చెప్తున్నాడు. ఒకటి మాట చెప్పి నేను ముగిస్తూ ఉంటున్నాను. అదే 91:15 వచనంలో, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేది, శ్రమలలో అతనికి నేను తోడైంది, అతని విడిపించి అతని గొప్ప చేసేదను. అతను గొప్పగా నన్ను గొప్పగానే చేసినాడు. నీవు మొర్రపెట్టినప్పుడు దేవుడు నీకు ఉత్తరం ఇవ్వగలుగుతున్నాడు. దేవుడు నా ప్రార్థన వినగలుగుతున్నాడని మనమే చెప్పుకోగలిగిన. శ్రమలలో కూడా మనకు దేవుడికి తోడుగా ఉండి ఆ శ్రమల నుంచి మనల్ని విడిపించగలిగినటువంటి గొప్ప దేవుడు మనకున్నాడు. కాబట్టి ఆయనను చేసిన ఉపకారాలను మర్చిపోక యెహోవాను స్తుతిద్దాం. ఆ స్తుతి ఏంటంటే నేను ఒక సాక్ష్యం చెప్పడమే. కాబట్టి సమయాన్ని ఎక్కువ తీసుకోకుండా సాక్ష్యాలు చెప్పాలంటే ఎట్లా చెప్తారు తెలుసా? నేను మా ఇంటికా నుంచి బయలుదేరిన, సంచి తీసుకున్నా, బండి తాళం తీసుకున్నా, బండికి పెట్టినా, బండికి కిక్కు కొట్టినా, అట్లకెళ్ళి ఇట్లా వస్తున్నా, ఇట్లా పోతుంటే ఇవన్నీ చెప్పకండి. నాకు ఎదురుగా ఆటో వచ్చింది, ఆ ఆటోలో చూసుకుంటూ పోయినరు, ఇంకొక ఆటో వచ్చింది, ఇవన్నీ కాదు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ఇమెయిల్ చేసిండు. దేవుడు ఈ సాక్ష్యం దీవించునుగాక. దేవుడు ఈ సంవత్సరంలో నన్ను, పాశ్రమను, మా పిల్లల్ని కాచి కాపాడాడు. తన పరిచర్యలో బలంగా వాడుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇట్లా సాక్ష్యం
ఇది కాకుండా దేవుడు 2025లో 1వ నెలలో 1వ తారీఖు నాడు ఈ వాక్యం చెప్పిన ఆ వాక్యం ద్వారా ఇంతమంది వాళ్ళు మళ్ళీ ఇంకా నేను ఇంకా 1వ తారీఖు నుంచి మళ్ళీ ఇక్కడి నుంచి కాదు మళ్ళీ ఇక్కడ కాకుండా మళ్ళీ ఎప్పుడు పోతాం మనం ఎక్కడ నాకు 5 సంవత్సరాల క్రితం దేవుడు ఇమెయిల్ చేసిండే 5 సంవత్సరాలు చెప్పకండి ఈ సంవత్సరంలోదే 5 సెకండ్లు లేదా 5 నిమిషాలు కూడా తీసుకోకండి సమయం లేదు కాబట్టి అతి తక్కువ సమయంలో సాక్ష్యాలు చెప్పడానికి యెహోవాను స్తుతించుట మంచిది కాబట్టి ఆ పని చేయడానికి మనం ఇష్టపడదాం కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయక చిన్న ప్రార్థన చేసుకొని ఇక వాక్యాన్ని ముగించుకుందాం. ప్రార్థన. పరమ పవిత్రుడా, పరిశుద్ధుడా, పరలోకమందున్న మా మంచి తండ్రి నీకు వందనాలు. ఈ సమయమందు విన్న వాక్యం ద్వారా యెహోవాను స్తుతించుట మంచిది. ప్రభువా, నీవు చేసినటువంటి మేలను ఏమాత్రం మరచిపోక మేము నిన్ను స్తుతించి ఘనపరిచేటువంటి వారుగా మమ్మలను నడిపిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు. అందుకోసానికే దావీదు గారు అన్నారు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన అంతరంగున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకు, నీవు చేసినటువంటి మేలును మేము మరువక గుర్తు చేసుకొని నీవు చేసినటువంటి మేలను బట్టి నీకు కృతజ్ఞతలు తెలిపే భాగ్యాన్ని మా అందరు కూడా అనుగ్రహించండి. అట్టి కృప, అట్టి సహాయంతో నింపి విన్న వాక్యం అందరిద్దరు నీరు కట్టి ఫలింపచేసి నువ్వు చేసిన ఉపకారములన్నింటినీ కూడా మేము మరవక ఆ చిన్న సాక్ష్యంతో ముందరికి తీసుకెళ్లే భాగ్యాన్ని మా అందరు కూడా దయచేయమని మా ప్రభును కుమారుడు యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. 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 వచ్చింది సమయంలో సాక్ష్యాలు ఉంటున్నాయి. త్వరగా ఎవరైనా ఉంటే త్వరగా ముందరకు వచ్చి సాక్ష్యాలు చెప్తాం. ముందుగా నేను సాక్ష్యం పంచుకోవాలని గత సంవత్సరం అంతా అనుకున్నాను, కానీ నేను పంచుకోలేకపోయాను. ఇప్పుడైనా నాకు ఈ సమయం వచ్చినందుకు నేను దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాను. 2023 సంవత్సరంలో నాకు యాక్సిడెంట్ జరిగినప్పుడు నా తలకు ఇక్కడ రాడు దిగబడింది. నేను కర్నూలు వెళ్తూ ఉన్నప్పుడు మన టోల్గేట్ దగ్గర సైడు బైకర్ వెళ్ళే సైడ్లోనే నేను వెళ్తూ ఉన్నాను. అక్కడ ఒక పెద్ద వైన్ షాప్ ఉంది. మనకు తెలంగాణ మందు అంటే వారికి ఎక్కువ ఇష్టం. అక్కడ తెలంగాణ నుంచి అక్కడ ఒక మందు దుకాణం ఏర్పాటు చేశారు. ఒక ఆటో డ్రైవరు, ఒక కారు ఆయన, ఇద్దరు గొడవ పడుతూ ఉన్నారు. నేను అటు నుంచి సైడ్గా వెళ్తూ ఉన్నాను. వారిద్దరు గొడవ పడుతూ కారు ఆయన సడన్గా తిప్పుకొని వచ్చి నేను వెళ్తున్న నన్ను గుద్దేసిండు. గుద్దినప్పుడు ఆ బంపర్ రాడ్ అనేది నా తలకు బాగా గాయమైంది. మరి నేను అటువంటి స్థితిలో ఉన్నప్పుడు కూడా నా పై అంతా రక్తం కారుతుపోతుంది. లేచి ఆ యొక్క వాహనాన్ని ఫోటో తీసుకున్నాను. ఫోటో తీసుకున్న తర్వాత కాలు తిరిగి మళ్ళీ పడిపోయినా. మళ్ళీ కొంతమంది వచ్చి నీళ్ళు దాపి పైకి లేపి, బాబు లేయి, అంబులెన్స్కి ఫోన్ చేశాం, వెళ్తారని. మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వస్తారులే అని నిదానంగా ఫోన్ చేశాను. నేను వెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. అక్కడ ట్రీట్మెంట్ చాలా లేటుగా నిదానంగా జరుగుతూ ఉంది అని మా వాళ్ళు వచ్చిన తర్వాత ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్దామని చెప్పేసి గాయత్రి ఎస్టేట్లో ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాం. అక్కడ వారు కూడా సరైన సమయానికి వారు చేయలేకపోయారు. నాకు ముఖానికి సర్జరీ జరిగింది. అయితే లోపల మొత్తం ఎముకలని ఎరిగాయి. మరి నేను తిరిగి అమృత హాస్పిటల్కు నన్ను జాయిన్ చేయడం జరిగింది. జాయిన్ చేసినప్పుడు మన సంఘస్థులంతా వచ్చి రాముడు బతకడు, చాలా భయంకరమైన స్థితిలో ఉన్నాడు అని చెప్పేసి అనుకున్నారు. కానీ సంఘముగా ప్రార్థించినప్పుడు నేను విశ్వాసంతో ఉన్నా, నేను త్వరగా కోలుకుంటాను అని. నాకు సర్జరీ చేసిన మేడం చెప్పింది, బాబు మీరు క్రిస్టియన్సా అంటే అవును మేడం.
సరే మంచిది, నేను నీకు సర్జరీ చేస్తున్నాను. ముఖంలో నీ ఎముకలు విరిగినాయి కానీ నవ్వడానికి రాదు అని చెప్పింది. అటువంటి టైంలో నేను మేడం ఏమైతే ఏమైంది మీరు చేయండి అని చెప్పి నా సర్జరీ చేస్తున్నప్పుడు 24 గంటలు నాకు నీళ్ళు ఇవ్వరు. మరి నాకు ఓ పక్క నా భార్య పిల్లలు వాళ్ళు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు, పిల్లలు చదువుకుంటూ ఉన్నారు, నేను ఇంటికి పెద్దగా నేనున్నా, ఏదైనా ఇంటికి తేవాలన్నా నేనే బయట నుంచి తెచ్చి, నా భార్య ఎప్పుడు కూడా బయటకు పోయి ఎవరిని కూడా రూపాయి అడగదు. నేను యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నా. ఆ స్థితిలో నాకు ఇవ్వాల్సిన వారి కొరకు నేను ప్రార్థన చేశా. అయితే మేమేం చేయాలా, అప్పే కదా మీరు ఇచ్చినది, కడతాం, ఈ సంవత్సరం మా దగ్గర లేవు. ఆయన హాస్పిటల్లో ఉండడమ్మా, మీకు ఇచ్చిన డబ్బులు మీరు ఇయ్యండి తిరిగి అంటే కూడా ఆ సమయంలో ఎవరు ఇవ్వలేదు. కానీ సర్లే అవన్నీ వద్దు, నేను రెడ్డికి ఫోన్ చేస్తా, పోయి తీసుకొని రాప్పుడు. నేను దేవునికి ఒకటి మాట్లాడిగా, అయ్యా నాకు ఇప్పుడు ఆపరేషన్కి డబ్బులు కావాలి, నేనేం చేయాలి? అలాగే పడుకొని ప్రార్థన చేశా. దేవుడు ఒకటే మాట, నాకు సెలవిచ్చిన మాట, నాకు మనసులో అనిపించిన మాట నేను చెప్పాను. అక్కడి నుంచి వారు తీసుకొని వచ్చారు. నాకు ఆపరేషన్ జరిగింది, నా కోసం నా సంఘ పెద్దలందరూ వచ్చారు, కానీ నాకు మతికి లేదు. 24 గంటల వరకు నీళ్ళు ఇవ్వరు వాళ్ళు, చాలా దాహం వేస్తుంది. ఒక్కొక్కరి డాక్టర్ని ఇక నా నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నాను, ఎవరు నర్సులు వచ్చినా అలాగే తిడుతూ ఉన్నాను. నా భార్య వస్తే నా భార్యను రానియడం లేదు, నాకు నీళ్ళు కావాలని నేను చాలా గొడవ చేస్తున్నాను హాస్పిటల్లో. దేవా నాకు ఏంది ఈ పరిస్థితి, నేను చాలా ఘోరంగా ఉన్నాను కదా, నా ముఖమంతా పగిలిపోయింది. కానీ ఇప్పుడు చక్కగా మళ్ళీ అదే రూపాన్ని నాకు దేవుడు మళ్ళీ ఇచ్చాడు. అదే ఎటువంటి హాని జరగలేదు, ఆపరేషన్ జరిగినా నాకు చక్కగా ఉంది. మరి ఎక్కువగా మాట్లాడినప్పుడు మాత్రమే ఈ సర్జరీ చేసిన భాగాలన్నీ నస్తాయి. కాబట్టి దేవుడు నాకు త్వరగా మీ యొక్క ప్రార్థనల వల్ల సంఘముగా ప్రార్థించినప్పుడు నేను స్వస్థత త్వరగా కోలుకున్నాను, చక్కగా ఉన్నాను. మరి తిరిగి నేను సన్నిధిలో పని చేస్తానని మొక్కున్నప్పుడు తిరిగి నేను ఈ సన్నిధిలో పరిచర్య చేయడానికి సుధాకర్ ద్వారా నన్ను ప్రేరేపబడినాను. వచ్చి నేను మీ మధ్యలో సెక్రటరీగా నాకు పదవినిచ్చాడు. ఈ సంవత్సరం అంతా నేను మీ మధ్యలో నేను పరిచర్య చేశాను. అందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మహిమ చొప్పునే మనమందరం కూడా విశ్వాసం కలిగి జీవిస్తే తప్పకుండా మనల్ని ఆయన కరుణిస్తాడు, ఆయన స్వస్థత పరుస్తాడు, చక్కని ఆశీర్వాదం కూడా ఆయనకి అనుగ్రహిస్తాడు. ఇది నా చిన్న సాక్ష్యం. కాబట్టి దయచేసి మీరు కూడా మీలో కూడా ఎవరైనా సాక్ష్యాలు చెప్పేవారు ఉంటే ముందుకు వచ్చి మీ విలువైన సాక్ష్యాలను పంచుకోవాల్సిందిగా మనవి చేస్తుంటున్నాను. కూడి వచ్చిన మీ అందరికి ప్రభునామంలో వందనాలు. ఇక్కడ అయ్యగారికి అమ్మగారికి కూడా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే 2025 సంవత్సరంలో దేవుడు అనుకోని రీతిలో నా కుమారునికి కానీ అయ్యగారు ఒకరోజు మా ఇంటికి వచ్చినాడు. అమ్మగారు అయ్యగారు వచ్చినప్పుడు నేను ఒక మాట దేవునితో చెప్పినాను, అయ్యా నా కుమారునికి 7 పెళ్లి చేయాలనుకుంటున్నాను, ప్రార్థన చేయండి అన్నప్పుడు అయ్యగారు ప్రార్థనలో పెట్టినాడు. అందును బట్టి అయ్యగారికి కూడా వందనాలు. కానీ 2025 సంవత్సరంలో నాకు ఇచ్చిన వాగ్దానం చక్కగా దేవుడు ఈ వాగ్దానంలో ఏదైతే తెలియపరిచినాడో ఆ వాగ్దానం ప్రకారంగా నేను నమ్మకంగా దేవునితో జీవించి దేవుని కన్నీటి ప్రార్థనలో నేను పెట్టుకున్నప్పుడు దేవుడు నా కుమారునికి మంచి సంబంధం సమకూర్చాడు. మంచిగా వివాహం జరిగినది. వివాహం జరిగిన వెంటనే కూడా నా కుమారుని సుధాకర్ని ప్రేమించి రాజుని ప్రేమించి గర్భబలం కూడా ఇచ్చినాడు. నా చిన్న కోడలికి 6వ నెల. కానీ
ఎంతో గొప్ప, ఎంతో ఘనంగా బలంగా జరిపించిన దేవునికి వందనాలు తెలుపుకుంటున్నాను. కానీ ఆ రోజు తలంబ్రాల రోజు అయ్యగారు నాన్న చనిపోయినాడు. ఆ రోజు రాత్రి వాళ్ళు ఇక్కడ మేము పనులు చేస్తుంటే వాళ్ళు వెళ్ళిపోయినారు. కానీ సంఘం పెద్దలందరూ చక్కగా నా కుమారునికి పెళ్లి జరిగించినందుకు కూడా వందనాలు. కానీ సంవత్సరంలో 2025 సంవత్సరంలో నా కుమారునికి నీ చిత్తమైతేనైనా కుమారునికి వివాహం జరగాలి ఎంతో నేను అడిగినప్పుడు నా దేవుడు నాకు ఎన్నో రీతిల సహాయం ఇచ్చినాడు. నా పెద్ద కోడలు కూడా డెలివరీ కావాలని అనుకున్నప్పుడు కూడా చక్కటి మనమని ఇచ్చినాడు. ఈ సంవత్సరంలో ఎన్నో అద్భుత కార్యాలు జరిగించిన దేవునికి స్తుతులు చెల్లించుకుంటున్నాను. చిన్న సాత్యం దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. ఇంకెవరైనా? దేవుని నామానికి వందనాలు. సంఘ కాపరికి మరియు అమ్మగారికి వందనాలు. సంఘ పెద్దలకి నిండు మనసుతో వందనాలు. అదేవిధంగా లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నిండు మనసుతో వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే గడిచిన 2025 సంవత్సరం అంతా కూడా దేవుడు కాచి కాపాడాడు. ఎన్నో అపాయాల చేత మమ్మల్ని నడిపించినప్పటికీ కూడా ఆయన మీద ఆనుకొని జీవిస్తున్నప్పటికీ కూడా దేవుడు మమ్మల్ని పోషిస్తూ, రక్షిస్తూ, ఆదరిస్తూ, బలపరుస్తూ ముందుకు నడిపిస్తున్నాడు. అందుని బట్టి దేవునికి నిండు మనసుతో వందనాలు. పోయిన సంవత్సరం మేము ఈ రీతిగా ఉన్నామంటే కేవలం దేవుని కృపనే అని సంఘం ఎదుటను నా దేవుని ఎదుటను సాక్ష్యం పంచుకుంటున్నాను. 2 సార్లు బైకు ప్రమాదం నుంచి దేవుడు మమ్మల్ని కాపాడాడు. దేవునికి ఎన్ని స్తుతులు చెల్లించుకున్నా తక్కువే. పిల్లలకు అనారోగ్యం వచ్చినప్పటికీ కూడా సంఘ పెద్దలు ఇంటి దగ్గరకు వచ్చి ప్రార్థన చేశారు. సంఘం అంతా కూడా ప్రార్థించింది. అందుని బట్టి దేవునికి నిండు మనసుతో వందనాలు చెల్లించుకుంటున్నా. అదే రీతిగా సంఘంలో స్త్రీల పెద్దగా మాకు ఎంకరేజ్ చేసిన మా సార్ని బట్టి నిండు మనసుతో వందనాలు చెల్లిస్తున్నాం. భర్తల సహకారం లేనిది ఏది కూడా చేయలేము. కాబట్టి మా సారు కూడా సంఘం తరపున కృతజ్ఞతలు, మా ఫ్యామిలీ తరపున అందరి తరపున థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. ప్రభునందు దేవుని బిడ్డలారా, మీ అందరికి కూడా వందనాలు. దేవుడు చేసిన మేలును బట్టి వందనాలు. ఈ సంవత్సరం 2025 సంవత్సరం అంతా కూడా దేవుడు కాపాడినాడు. రెండవదిగా మరి చాలా జ్వరంతో ఉన్నా ఎవరు పలకరియరు. చాలా బాధ అనిపించింది. సుశీలమ్మ ఎందుకు వచ్చిందో నాకైతే తెలియదు. ఆమె వచ్చింది, ఏం పాస్టర్ అమ్మ పండుకోండవు, అవమ్మా చలి జ్వరం వచ్చింది అంటే పాపం ఆమె జ్యూస్ తెచ్చి నీవేం తినలేవమ్మా జ్యూస్ దాకా పండుకో అని మరి పలకరించింది. నేను మనవి చేసేది ఏంటంటే, మీ సంఘములు ఎందుకొరకు ఇల్లు కట్టుకున్నామంటే మా ఆత్మీయ బిడ్డలు ఉన్నారు, మమ్మల్ని పలకరిస్తారు, ఆదరిస్తారనే సమస్యతోటే మేము ఇక్కడ ఉన్నాం. కానీ మీరు మాకు ఏం బంగారు పెట్టొద్దు, ఎండి పెట్టొద్దు, ఏమి సహాయం చేయొద్దు, పలకరిస్తే చాలు. వృద్ధాపములో ఉన్నప్పుడు ఏం చేయాలంటే మీరు పలకరించేదే చాలు, అదే 10,000. అదేవిధంగా మేము కోరుకునేది ఏంటంటే, ఎవరు పలకరియలేనప్పుడు బాధకరంగా వేదనకరంగా ఉంటుంది. నా సంఘమని ఎప్పటి నుంచి మరి అప్పుడు మరి 150 రూపాయలు సేవ చేసిపోయినాం కష్టపడి. అవును వాళ్ళు పలకరించాలి, మన సంఘంలో ఉన్నారు అనే మీకు అందరి విశ్వాసులకి మనవి చేస్తూ ఉన్నాను. మరి ఈ సంవత్సరము మా పాస్టర్ కూడా మెట్ల మీద నుంచి కింద పడినా ఏ దెబ్బ తగలకుండా దేవుడు రక్షించినాడు. దేవునికి స్తోత్రములు. దేవుడు చేసిన మేలును బట్టి వందనాలు. ఈ సంవత్సరం అంతా కాపాడినాడు. ముందుకుంటామో ఉండలేమో, చూస్తామో చూడలేమో, అది దేవుని ఏర్పాటై ఉన్నది. కాబట్టి మీ అందరికీ మనవి చేసేది ఏంటంటే, ఈ శ్వాసంతో మనం బ్రతకాలి, ఒకరికొకరు పలకరించుకోవాలి, ఒకరి బాధ ఒకరు పంచుకోవాలని మనవి చేస్తూ
ఈ సాక్ష్యము దీవించునుగాక. ఆమేన్. వందనాలు. ఇంకెవరైనా? ఇంకెవరైనా అని అనిపించుకోకుండా ముందరికి వద్దాం. ఎవరైనా వచ్చేటట్టుంటే త్వరగా పురుషుల నుంచి కూడా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవునికి వందనాలు. పాస్టర్కి కూడా వందనాలు. నా సాక్ష్యం ఏమంటే, ఈ సంవత్సరం అంతా దేవుని పని చేసి ఉన్నాము. సంఘ పెద్దగా కార్చి కాపాడినాడు. ప్రతి పనులో, ప్రతి గడియల్లో, ప్రతి రోజుల్లో, ప్రతి నెలల్లో, ప్రతి సంవత్సరంలో నా కుటుంబం అంతా కార్చి కాపాడినందుకు కూడా వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించినాను. అందుని బట్టి ఎంతమంది అయితే ఈ దినం చూడలేక మరణించి ఉన్నారో, కేవలం ప్రేమ ద్వారా, కృప ద్వారా, దేవుని కృప ద్వారా మనం బ్రతికి ఉన్నామంటే దేవుని కృప. అందుని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించినాం. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక. గౌరవనీయులు, మరి అయ్యవారు, మరి సెక్రటరీ, సంఘ పెద్దలు, వచ్చిన మీ అందరికీ కూడా మా ప్రభువైన యేసునామమున వందనాలు చెల్లించుకుంటున్నాను. నా సాక్ష్యం ఏమంటే, ఒకటి సాక్ష్యం చెప్పినప్పుడు చప్పట్లు ఎందుకు కొడుతున్నారో నాకు అర్థం కాదు. ఇదేం ఉపన్యాసం కాదు, సాక్ష్యం అంటే దేవునితో పంచుకుంటున్నాము. మరి ఈ సంవత్సరం అంతా దేవుడు నన్ను సంఘ పెద్దగా ఉంచుకొని, మరి నన్ను ఎంతగానో బాడీ సెక్రటరీ కానీ, సంఘ సెక్రటరీ కానీ నన్ను ఎంతగానో అభినందించినారు. వారికి నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఆ మహాదేవుడు ఎన్నో సమస్యల నుండి, అనారోగ్య పరిస్థితులలో నుండి, ఆపదలలో నుండి కూడా తప్పించి నన్ను రక్షించిన దేవాది దేవునికి మహావందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ సమయం ఇచ్చిన సంఘ సెక్రటరీ కూడా వందనాలు. మరి సంఘ పెద్దకు కూడా నన్ను 12 మాసాలు మరి యవనస్తులతో కలిసి పని చేయడానికి కూడా నాకు శక్తినిచ్చిన దేవునికి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఇక్కడ అందరూ వచ్చిన వాళ్ళకు కూడా వందనాలు. అయ్యారికి అమ్మగారికి కూడా నా యొక్క వందనాలు. నా కుటుంబము క్షేమంగా శ్రేష్టంగా ఉందంటే దేవుని కృప. ఈ సంవత్సరం అంతా నా కుటుంబంలో ఎంతో మేలు చేసినాడు నా ప్రభువు, నా గొప్ప దేవుడు. నా కుమారులు, 2 కుమారులు క్షేమంగా మన్మడు కోడాలు శ్రేష్టంగా ఉన్నారు. నా భర్త విషయంలో, నా కుమారుల విషయంలో నా గొప్ప దేవుడు నా పట్ల ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు దేవుడు. నేను నా బిడ్డ విషయం మేము ఎంతో ఏడ్చినాను, ఎంతో బాధపడినాను. ప్రతి బాధపడి ఏడ్చినాం. నేను నా పిల్ల 5 సంవత్సరాలైంది నా కుమార్తెకి నేను ప్రయాసపడి సంఘ పెద్దలు పిలుచుకొని ఒడిబియ్యం పోయాలని ఎంతో ఆశపడి బాధపడి మా వాడిని అడిగినాను. అయితే నీ ఇష్టం అన్నాడు. నా ఇష్టంతోని దేవుడు సంఘ పెద్దలు పిలుచుకొని ఒడిబియ్యం 5 సంవత్సరాలు ఒడిబియ్యం పోసిన నా కుమార్తెకి ఎన్నో మేలులు చేసిన నా దేవుడు, నా గొప్ప దేవుడు. మస్తుగా బాధపడినా, మస్తుగా డబ్బులు పోసిన, కానీ ఒడిబియ్యం పోసి సార్ని అమ్మగారిని పిలుచుకొని ప్రార్థన చేపించింటే ఇప్పుడు 3 నెలలు నా కుమార్తెని దీవించి ఆశీర్వదించిన దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఒడిబియ్యం దగ్గర కాదు,
యేసు నామంలో ప్రార్థించినందుకు నీ కుమార్తెకు దేవుడు గర్భఫలం ఇచ్చిండు. నీ ఒడిబియ్యం అంటే అందరూ ఒడిబియ్యమే పోస్తారు. ఒడిబియ్యం లేదు, ఒడిబియ్యాన్ని సృష్టించినటువంటి దేవుడు మన దేవుడు. అయ్యా వారికి అమ్మవారికి అందరికీ వందనాలు, సంఘం అందరికీ వందనాలు. పోయిన నెలలో నా భర్తకు పానం బాలేదు. అప్పుడు హాస్పిటల్లో విపరీతమైన జ్వరం, రాత్రి 2 అయింది, అస్సలు లేవలేని స్థితి. ఎవరు మాకి దిక్కు లేనట్ల ఇద్దరం ఉండము. అప్పుడు నేను ప్రార్థించిన, ప్రభువా నువ్వే మాకు తోడుండు నైనా, నా భర్తకి కణాలు పడిపోయినామని చెప్పినారు, నువ్వు తోడుండి సహాయం చేయి. పొద్దునేకి ఎక్కుతావో తగ్గవో కూడా నీకు తెలియదు. అవి నీ పట్ల కార్యం జరగాల తండ్రి అని ప్రార్థించుకున్నా. రాత్రి 2 గంటలప్పుడు, ప్రభువా నీకు చిత్తమైతే నా భర్తకి కణాలు తగ్గకుండా నీ చిత్త ప్రకారం నెరవేర్చు తండ్రి, నీ సన్నిధానంలో నేను సాక్ష్యం పంచుకుంటా అని చెప్పినాను. పొద్దున్న లేకి అవి కణాలు పెరిగినాయని సార్ చెప్పారు. ఆ ప్రకారం నేను దేవునికి సాక్ష్యం పంచుకుంటున్నాను. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవిస్తాడని అడుగుతున్నాను. నీ కృప అందరికీ వందనములు. దేవుని నామమునికి వందనం చెల్లించుకుంటున్నాను. ఇక్కడ ఉన్న పాస్టమ్మకి సార్ గారికి కూడా వందనాలు, సంఘ పెద్దలందరికీ కూడా నా యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నా. నా సాక్ష్యం ఏమంటే, మా నాన్న విషయంలో దేవుడు చాలా మేలు చేసిండు. గత నవంబర్ మాసంలో మా నాన్నకి పెరాలసిస్కి అంటే దగ్గరలో ఉన్నాడు, బీపీ ఎక్కువై బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిందని డాక్టర్స్ చెప్పిండ్రు. అసలు నడవలేనేమో అనుకున్నాను, కానీ దేవుని దయ వలన మా నాన్నకి మంచి ఆరోగ్యాన్ని దయచేసిండు. అదేవిధంగా నా ఉద్యోగ విషయంలో కూడా దేవుడు చాలా గొప్ప కార్యాలు చేసిండు. నేను 1 సంవత్సరంలోనే 2 ప్రమోషన్లు కొట్టినాను. ఒకటి లైబ్రరీ ఇన్ఛార్జిగా, ఇంకొకటి స్పెషల్ కేర్ టేకర్గా. అంటే 33 మెంబర్స్ గర్ల్స్కి నా పర్మిషన్ తోటే బయటికి వెళ్ళాలి. ఈ విషయంలో కూడా దేవుడు నా ఉద్యోగ విషయంలో కూడా చాలా హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ గాడ్. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించి. చివరిగా ఒకరికి మాత్రమే అవకాశం ఉంటుంది. 11:50 కూడి వచ్చిన మీ అందరు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తాను. మన స్థానిక సంఘ వారికి అమ్మవారికి వందనాలు చెల్లిస్తాను. నా చిన్ని సాక్ష్యం ఏంటంటే, మరి ఒక 2-3 నెలల కిందట మరి పనిచేస్తుంటే మరి కాలుకు దెబ్బ తాకి కొద్దిగా మిస్టేక్ అంటే కొద్దిగా నరం కూడా కట్ అయిపోయేది. అది దేవుని వలన మరి ఎలాంటి మరి అపాయం లేకుండా మరి దేవుడు కాచి కాపాడినాడు. మరి ఒక మనిషి నాకు ముఖ్యమైన విషయం ఏంటంటే, నువ్వు ఆ నొప్పిలో మరి పోయి మైకి పెట్టకపోతే నీకు ఏమన్నా అయితే ఏమైనా దేవుడు చూసలేలా నీ బాధ అన్నాడు. నేను అన్నాను, దేవుడు నా కాళ్ళు ఇరిగిపోయినా సరే బండి మీద వచ్చి కానీ నేను మైకి పని చేస్తా. నేను ఎందుకంటే దేవుని సన్నిధిలో నేను ప్రమాణం చేసినాను, ప్రభా నేను ఈ సన్నిధిలో నీ సంవత్సరం అంతా వరకు కూడా నీ ముఖ్యంగా నేను పని చేస్తానని. కాకపోతే ఒక 5 రోజులు మరి పెట్టలేనని క్షమించండి. ఏమిటంటే ఒక 2 రోజులు మద్దతుకు పోయినప్పుడు పెట్టలేను, ఒక 2 రోజులు కరెంటు లేక పెట్టలేను, ఒకరోజు 5 టైం అయిపోయింది వచ్చినాను మళ్ళీ కరెంట్ వచ్చింది. కాబట్టి 5 రోజులు పెట్టలేను, సంవత్సరం గాను ఎక్కువ 5 రోజులు పెట్టలేను, 1 వారము తప్పించినాను. ఆ వారం కూడా ఎందుకు తప్పించినా అంటే అక్కడ చేతి ప్రతిష్ట ఉన్నందుకు మరి రాలేకపోయినాను. కాబట్టి నన్ను క్షమించండి. మరి నేను అంత నమ్మకంగా పనిచేసినందుకు నాకు దేవుడు ఒక మంచి గిఫ్ట్ కూడా ఇచ్చినాడు. అది మీ అందరికీ కూడా తెలుసు. మరి మొన్న జరిగిన మరి ఎలక్షన్లో మరి చెప్పదు కానీ ఒక చిన్న చెప్పి ముగిస్తాను. మొన్న జరిగిన ఎలక్షన్లో మరి జటాపాటికి వస్తే మరి దేవుడు మరి అందులో మరి ఆ లిస్టులో మరి నా పేరే పైకి వచ్చింది. కానీ అందరూ ఏమనుకుంటారంటే మరి వాళ్ళలోనే దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నందుకే వాడు దేవుని పనిచేస్తున్నందుకే వాడికి మంచి కార్యం జరిగింది, మంచిగా వాడు దేవుని పనిచేసినందుకు వానికి మంచి విజయం సాధించినాడు ఈరోజు అని మీరు అందరూ అనుకుంటున్నారు. చాలామంది పెద్దలు అంటున్నారు, సంతోషమే. కానీ నాలో ఏముందంటే, ప్రభువా నాలో ఇంకా ఏమైనా తప్పు ఉన్నట్టు ఉంది, నాలో ఏమైనా ఇంకా
చెడు ఆలోచన ఉన్నట్టుంది, చెడు తలంపు ఉన్నట్టుంది. అది నేను సరిదిద్దుకోవడానికి నాకు ఒక అవకాశం ఇవ్వరాబు అని నేనైతే నా మనస్ఫూర్తిగా నేను అనుకున్నాను. ఎందుకంటే అంత దగ్గరలో వచ్చి మరి నేను విజయం సాధించానంటే కేవలం అది దేవుని కృప కాబట్టి ఇంకా కొద్దిగా ఏదో ఉన్నట్టుంది ప్రభా, అది నా ముందు వంచితే నేను దాన్ని సరిదిద్దుకోవడానికి కూడా నేను అవకాశం నాకు ఇవ్వని నేను దేవుని అడిగినప్పుడు మరి దేవుడు దాని కృప వలన మరి 2026 సంవత్సరం ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ఈ సంవత్సరం అంతా నన్ను కాచి కాపాడినందుకు మరి దేవుని కృతజ్ఞతాస్తుతులుగా చెల్లించి చిన్న సాక్ష్యాన్ని గురించుకుంటున్నాను. మరి యొక్క అవకాశం ఇచ్చినటువంటి సంఘ పెద్దలకు, మరి అయ్యగారికి, మరి కూడి వచ్చినటువంటి పెద్దలందరికీ మరి నా యొక్క సాక్ష్యం ఏమంటే, నేను పోయిన సంవత్సరంలో మరి నాకు ఇక్కడ బాత్రూమ్కి పోయినప్పుడు పురుగు ముట్టింది. కానీ నేను చూసుకోలేను, అది సత్తలో ఉన్నది. అది ముట్టింది కానీ నేను ఈ ఇంటికి పోయినాక నోరు పెరిసొస్తుంది. పెరిసొస్తుంటే ఏందో పెరిసొస్తుంది అని అట్లా ఉంటే ఏదో అనుమానంగా ఉందని పోయి ఆడ మందు తాగినాను తిప్పారెడ్డిలో దానికాడ. తాగినాక మళ్ళా అంకసరికి మళ్ళా పెరిసొస్తుంది. ఏదో ఇది పూర ఇదే ఉన్నట్లు ఉందని పోయి మందు తాగితే ఇంకా ఏం కాదులే, ఇది కొంచెం నీకు అన్న ముట్టింది అని చెప్పారు అన్నాడు. సరేలే దేవుడా, ఇంకా నీవే ఉండవని దేవుడిని ప్రార్థన చేసుకున్నాను. మరి ఆ విషయంలో కూడా నాకు దేవుడు కాపాడినాడు. ఎంతో నేను ప్రార్థనలో నేను దేవా మరి నీ చిత్తమైతే ఇది నాకైతే తెలియదు, ఏం ముట్టిందో ఏంటో నాకైతే తెలియదు కనుక అది నీవే నెరవేర్చే దేవుడు కనుక అని నేను ప్రార్థన చేసుకున్నాను. అంతేకాకుండా మరి మా కుమారుని విషయంలో కూడా పెళ్లి విషయంలో మరి చక్రనామ దీనికి వచ్చినారు. అంతలోనే నేను మందిని పోగు చేసుకుందామని పోయినాను ఇంట్లోకి. పోతే జారి కింద పడి డొంగుల నాకు అప్పుడు దెబ్బ తగలలేదు. ఓసారి వీధులాగులా కూడా జారి కింద పడినాను, నాకు అప్పుడు దెబ్బ తగలలేదు. పత్రికలు వంచడానికి పోతుంటే కూడా రోడ్డు మీద కూడా తిరిగి నేను లక్ష్మణ ఇద్దరం తిరిగి కింద పడినా కూడా నాకు ఆడ దెబ్బ తగలలేదు. మరి ఈడ కంచుపాటు కాడ కూడా మరి ఆడ కూడా నేను వస్తుంటే మందులు తీసుకొని మరి వస్తుంటే సడన్ బ్రేక్ కొడితే తిరిగి అడ్డం పడినాను కానీ నాకు ఆడ దెబ్బ తగలలేదు. దేవుడు 2025 సంవత్సరంలో స్వచ్ఛందంగా కాపాడినాడు. ఆయన చేయి పట్టుకొని నడిపించినాడు. మరి అందుకు ఆయన గురించి నేను ప్రార్థన చేసుకున్నాను. మరి ఇప్పుడు కొత్తగా నూతన సంవత్సరంలోకి పోతుండగా మరి ఆయన మరి ఎంతవరకు మనల్ని పోషిస్తాడో చిన్న కాపాడే దేవుడు, నిమిషం కాపాడే దేవుడు కనుక ఆయన ఎందుకు కృతజ్ఞత కలిగి మరి ఆయన పట్ల విశ్వాసం కలిగి ఉండుటకు ఈ యొక్క సాక్ష్యాన్ని మరి పంచుకుంటున్నాను. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. సమయం అయిపోతుంది కాబట్టి ప్రార్థన చేసుకొని నూతన సంవత్సరంలో అడుగు పెడదాం. వచ్చింది ఇంతవరకు సాక్ష్యాలు ద్వారా ఇంకా మస్తు మంది ఉండరు లేయడానికి, కానీ టైం లేదు కాబట్టి సాక్ష్యాలకు సమయం లేదు కాబట్టి 11:55 అంటున్నది. ఇక 4 నిమిషాలు లేకపోతే 5 నిమిషాలు ప్రభుతో గడపడానికి మనం ఇష్టపడదాం. దేవుడు చేసినటువంటి మేళ్ళను బట్టి కృతజ్ఞత ప్రార్థన చేసుకుందాం. తల్లుంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన ప్రతి ఒక్కరు కూడా మోకరిద్దాం. దేవుడు మనల్ని ఆయన ఉన్నతమైనటువంటి సంకల్పాన్ని బట్టి కాచి కాపాడించున్నాడు. కాబట్టి ప్రభువా, ఎవరు అటు ఇటు చూడకండి, దయచేసి తొందర మోకరించండి. వాళ్ళు మోకరించిన ఇల్లు మోకరించారు, ఏం చూడకండి. ప్రభువా, నన్ను ఇంతవరకు కాపాడినారు, నా కుటుంబాన్ని కాపాడినారు, నా పిల్లల్ని కాపాడారు, నా భర్తని కాపాడారు, నా భార్యని కాపాడారు, నేను అనుకున్నటువంటి కార్యాన్ని మీరు జరిగించినారు. నీకే స్తోత్రములు ప్రభువా. ఇదో మా తండ్రి గారికి, మా తల్లి గారికి, ఇదో మా అత్తగారికి, మా మామ గారికి ఈ గొప్ప మేలు చేశారు ప్రభువా. నీకే స్తోత్రములు ప్రభువా. నీకే స్తుతి మహిమ ప్రభువా. నీకే మహిమ, నీకే స్తోత్రములు నాయనా. నేను ప్రార్థించే భాగ్యాన్ని ఇచ్చినారు, పాట పాడే భాగ్యాన్ని ఇచ్చినారు, నీ సన్నిధానంలో పరిచర్య చేసే భాగ్యాన్ని ఇచ్చినారు ప్రభువా. మాకు మంచి జ్ఞానాన్ని ఇచ్చారు, బాగా చదువుకునేటువంటి కృపని ఇచ్చినారు, చదువులో మంచి ఉత్తీర్ణతని ఇవ్వగలిగారు, మంచి మార్కులతో పాస్ అయ్యే భాగ్యాన్ని ఇచ్చినారు, మంచి ఉద్యోగాన్ని ఇవ్వగలిగినారు, మంచి పనిని ఇవ్వగలిగింటున్నారు ప్రభువా. నేను అనుకున్నాను కానీ అనుకున్న దానికంతా రెండంతలుగా నీవు గొప్ప మేలు చేసినావు ప్రభువా. నీకే స్తోత్రములు ప్రభువా. నీకే మహిమ ప్రభువా. నీకే
స్తుతి మహిమ ప్రభువా, నీకే స్తోత్రములు స్తోత్రములు ప్రభువా అని దేవుని స్తుతిద్దాం. ప్రభువా, నీవు చేసినటువంటి మేలుకై నీకు వందనాలు. ఇక 2025లో దేవా నన్ను ఇక నాయనా 365 రోజులు కాచి కాపాడారు ప్రభువా, నీకే స్తోత్రములు ప్రభువా. నన్ను ఎంతగానో నువ్వు ప్రేమించినావు ప్రభువా. భయంకరమైనటువంటి అపాయము నా ముందర జరిగిన కానీ నాకు మాత్రమే జరగకుండా కాపాడినారు. విష పురుగుల నుంచి నన్ను తప్పించిన గారు పగటి వేళ ఎగురు బాణముఖైనను మమ్మల్ని తప్పించగలిగినారు ప్రభువా. నీ వాక్యం ద్వారా నన్ను ఎంతగానో బలపరిచినారు, భద్రపరిచినారు ప్రభువా. నీ వాక్యం ద్వారా నన్ను ఆదరించినారు, అనేక రకాలుగా మమ్మల్ని బలపరిచినారు. స్తోత్రములు ప్రభువా, నీకే స్తోత్రములు స్తోత్రములు ప్రభువా అని దేవుని స్తుతిద్దాం. ప్రభువా, మా కుటుంబంలో మీరు చేసినటువంటి ఇంతైనటువంటి ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు బట్టి నీకే స్తుతి మహిమ ఘనత ప్రభావములు ప్రభువా. నీకే స్తోత్రములు ప్రభువా, నీకే మహిమ చెల్లిస్తున్నాము ప్రభువా అని దేవుని స్తుతిద్దాం. ప్రభువా, నేను ఎవ్వరికి చెప్పుకోని రీతిలో ఉన్నప్పుడు ప్రభువా, నేను 4 గోడల మధ్య నలిగిపోతున్నటువంటి సమయంలో నన్ను బ్రతికించగలిగారు, నా ప్రార్థన వినగలిగినారు, నా కన్నీటిని తుడవగలిగినారు ప్రభువా. నేను అనుకున్న నా ఆశగల ప్రాణాన్ని మీరు తృప్తిపరిచినటువంటి గొప్ప దేవుడు నాయనా. నిన్నేమని స్తుతించగలను ప్రభువా, నిన్నేమని గణపరచగలము ప్రభువా. మీరు చేసినటువంటి ఈ గొప్ప మేలును బట్టి నీకే స్తుతి స్తోత్రములు ప్రభువా, నీకే మహిమ చెల్లిస్తున్నాము ప్రభువా, నీకే కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు ప్రభువా. ఇక మంచి సంఘములో నాకు ఇచ్చినారు సహవాసాన్ని, అందును బట్టి నీకు వందనాలు. మంచి ప్రార్థించగలిగినటువంటి నాయనా సంఘ బిడ్డలు, ప్రాముఖ్యంగా మంచి కాపర్ణమని కూడా ఇచ్చినారు, ప్రాముఖ్యంగా మంచి సంఘ పెద్దలు ఇచ్చినారు, సంఘాన్ని ఇచ్చినారు. నీకే స్తోత్రములు ప్రభువా అని దేవుని స్తుతిద్దాం. చివరిగా ఇంకా కొన్ని సెకండ్లలోనే ఉంటున్నాం కాబట్టి ప్రభువా, నీకే స్తోత్రము స్తోత్రము స్తోత్రములు అనుకుంటా 2026లోనికి అడుగు పెట్టడానికి మనం ప్రయత్నిద్దాం. పరిశుద్ధుడా, పవిత్రుడా, సంపూర్ణుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి నీకే స్తోత్రములు ప్రభువా. మమ్మలను, మా కుటుంబాలను, మా సంఘాన్ని నడిపించి ఇంతవరకు కాచి కాపాడిన దేవా, నీకే స్తుతి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం. బలవంతుడా, భాగ్యవంతుడా, సర్వజ్ఞానవంతుడా, నీకే స్తుతి స్తోత్రం స్తోత్రం స్తోత్రములు ప్రభువా. బలవంతుడా, నీకే మహిమ చెల్లిస్తున్నాము ప్రభువా, నీకే స్తుతి స్తోత్రములు ప్రభువా. బలవంతుడా, మమ్మలను కాచి కాపాడిన దేవా, మా మంచి తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రము స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ 2025 అంతా కూడా కాచి కాపాడారు, నీకే స్తోత్రములు ప్రభువా, నీకే స్తోత్రము. ఈ 2025లో 365 రోజులు మీరు మమ్మలను కంటికి రెప్పలా కాచి కాపాడిన స్తోత్రములు దేవా. ఈ 2026లోనికి తండ్రి యొక్క కుమారునికి పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరట 2026లోనికి మమ్మల్ని నడిపించిన మా మంచి తండ్రి, నీకే స్తోత్రములు ప్రభువా. చప్పట్లు కొట్టి దేవుని యొక్క నామాన్ని పరదాం. స్తోత్రము స్తోత్రములు స్తోత్రములు ప్రభువా. ఈ 2026లోకి మమ్మల్ని నడిపించిన దేవానికి స్తోత్రములు. ఈ 2026 అంతా మమ్మల్ని ఆశీర్వాదకరంగా నడిపిస్తున్న దేవానికి స్తోత్రములు. ఈ 2026 అంతా కూడా మమ్మల్ని దీవెనలతో నింపుతున్న మా మంచి తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా. నీకే మహిమ, నీకే ఘనత, నీకే స్తుతి స్తోత్రములు ప్రభువా. ఉన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకే స్తోత్రములు దేవా. నన్ను, నా కుటుంబము ప్రభువా నీ సన్నిధానంలో ఈ 2026లోనికి మమ్మల్ని నడిపించిన మా మంచి తండ్రి, మా మంచి కాపరి, నీకే స్తుతి మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, అత్యున్నతుడా, అతి సుందరుడా, అతి మనోహరుడా, నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తా ఉంటున్నాం. 2025 నుంచి 2026లోనికి మమ్మల్ని నడిపించి నజరేయుడా, నీకే స్తుతి స్తోత్రములు తెలియపరుస్తూ ఉంటున్నాం. మా కుటుంబ సమేతంగా నీ సన్నిధానంలో గడుపుతుంటున్నగా ఈ యొక్క ఉన్నతమైనటువంటి, ఈ యొక్క శ్రేష్టమైనటువంటి ఈ మొదటి గడియను ప్రార్థన పూర్వకంగా నీ సన్నిధానంలో మేము గడిపి ఉంటుండగా మా ప్రార్థనలను ఆలకించండి ప్రభువా. ఇక్కడ కూడొచ్చినటువంటి నీ ప్రియ బిడ్డలందరినీ కూడా దీవించండి. వారు చేసిన చేతి పనులను ఆశీర్వదించండి, వారి గర్భఫలాన్ని ఆశీర్వదించండి, వారు చదువుతున్న చదువులను కానీ వారు చేసిన ప్రయత్నాలను యేసు నామములో ఆశీర్వాదకరంగా మార్చండి. ఈ సంవత్సరంలో గొప్ప పంటలు యేసుక్రీస్తు నామములో మార్చబడగలరు ప్రభువులో. ఈ సంవత్సరంలో మంచి పంటలు రావాలి ప్రభు. అలాంటి గొప్ప కార్యం జరిగించి నీ యొక్క నామానికి మహిమ తెచ్చుకోండి. ఇంకా ప్రార్థనలో, వాక్యములో దేవా ఎదిగే బిడ్డలుగా మార్చండి ఆయన. ప్రాముఖ్యంగా నిన్ను సొంత రక్షకునిగా అంగీకరించే బిడ్డలుగా మార్చమని కూడొచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించి నాయన ఇక 2020లో గొప్ప ఆశీర్వాదాలతో మీరు నింపండి. కీర్తన యెషయా గ్రంథము
అధ్యాయం 1వ వచనంలో లెమ్ము తేజరిములము నీకు వెలుగు వచ్చినది, ఆ వెలుగు ద్వారా నేను ప్రతి ఒక్కరిని నీ ఆశీర్వాదంతో నింపి నీ యొక్క నామానికి మహిమ తెచ్చుకొనమని కూడా వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించి నీకు ఉన్నతమైనటువంటి కృపలో భద్రపరిచి ఈ 2026 సంవత్సరం మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా యేసుక్రీస్తు నామంలో మార్చబడును గాక. ఆమేన్. మీ అందరికీ విష్ హ్యాపీ న్యూ ఇయర్. చప్పట్లు కొట్టి దేవునికి నామం పాడతాం. పక్కన ఉన్న వాళ్ళకు సంఘ పెద్దలందరూ కూడా ముందరకు వేస్తారు. దయచేసి కేక్ కటింగ్ కార్యక్రమం ఉంటుంది. స్త్రీల సంఘ పెద్దలు ముందరకు వస్తారు. కేక్ కటింగ్ కార్యక్రమం పక్కన ఉన్న వాళ్ళకు హ్యాపీ క్రిస్మస్ చెప్తాం. విష్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తాం. హ్యాపీ న్యూ ఇయర్. దయచేసి సంఘ పెద్దలు ముందరకు వద్దాము. సంఘ పెద్దలు అందరూ కూడా ముందరికి రండి, ఒక రాగాకండి. సంఘ పెద్దలందరూ కూడా ముందరకు వద్దాం. మరొకసారి చిన్నపిల్లలకు, యవనస్తులు, యవనాలకు, స్త్రీలకు, పురుషులకు, వృద్ధులకు, సంఘం అంతటి కూడా విష్ హ్యాపీ న్యూ ఇయర్. మహారాజ్ కి, రాజుల రాజుకి, యేసు రాజుకి. సంవత్సరం వచ్చింది, త్వరగా వద్దాము. సంఘ పెద్దలందరూ కూడా తెచ్చింది యేసయ్య ఇచ్చిన క్రొత్త సంవత్సరం, యేసయ్య ఇచ్చిన నూతన సంవత్సరం, యేసయ్య ఇచ్చిన క్రొత్త సంవత్సరం. సరే తొందరగా వద్దాము. సంఘ పెద్దలందరూ లేట్ అయింది. మా స్త్రీల కమిటీలు కూడా ముందరికి రండి. కేక్ కటింగ్ చేసినాక విషయం చెప్తారు. రండి అయ్యా, తొందర వస్తాయి. వెళ్ళవాడండి. మళ్ళీ అందరి చేతులు ఇద్దాం. స్త్రీల ఫస్ట్ ఇక్కడికి రండి, తొందర రావాలి. కేక్ నిమిత్తమై పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. కేక్ కోసానికి పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధుడ, ప్రేమ స్వరూపి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. గనుడా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ 2026వ సంవత్సరంలోనికి మమ్మల్ని నడిపించిన దేవానికి వందనాలు, స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ 2026వ సంవత్సరంలో అనేక మేలులు, ఆశీర్వాదాలు, దీవెనలు మా సంఘ బిడ్డలందరూ పొందుకునేలాగున సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. నైనా పోయిన సంవత్సరంలో చేయని అద్భుతాలు ఈ 2026వ సంవత్సరంలో వారి కుటుంబాల్లో మీరు జరిగించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. నైనా వివాహాలు జరగని వారికి ఈ సంవత్సరం వివాహాలు జరగడానికి నీ కృప దయచేయండి. నైనా పంటల ద్వారా నష్టపోయిన వారికి 2026వ సంవత్సరంలో సమృద్ధి వర్షాలు కురిపించి విస్తారమైన పంట పొలాలు పండడానికి నీ కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఈ 2026 సంవత్సరాన్ని మా మధ్యలో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు యేసుక్రీస్తు నామంలో ఈ సంవత్సరాన్ని దీవించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. అయ్యా, ఈ సంవత్సరంలో గర్భఫలం లేని వారు గర్భఫలం పొందుకునేలాగున సహాయం దయచేయండి. యేసుక్రీస్తు నామంలో మూయబడిన గర్భము తెరవబడునుగా కానీ ప్రార్థిస్తూ ఉంటున్నాం. అయ్యా, గృహాలు లేని వారికి గృహాలు దయచేయండి. నేను ఇల్లు కట్టుకోవాలని ఆశపడుతున్న వారి రెక్కల కష్టార్జితాన్ని ఆశీర్వదించి ఈ సంవత్సరం నూతనంగా వివాహాలు మరి అదేవిధంగా గృహాలు కట్టుకోవడానికి కూడా నీ కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. అదేవిధంగా ప్రార్థిస్తున్నాను, నేను పోయిన సంవత్సరంలో సంఘ పెద్దలుగా చేసిన వారిని బట్టి ప్రార్థిస్తున్నాను. వారు చేసిన పరిచర్యను దీవించండి, ఆశీర్వదించండి. నూతన కమిటీ వారు మరి వస్తుండగా వారిని కూడా దీవించండి, ఆశీర్వదించి వారు ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో ఈ 2026 సంవత్సరంలో నీ పరిచర్య చేయాలని ఆశ కలిగిన స్త్రీలను, పురుషులను, యవనస్తులను ప్రతి ఒక్కరిని మీరు లేవనెత్తి బలమైన పరిచర్య చేయడానికి వాడుకొనమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో కేక్ కట్ చేస్తుండగా దీన్ని దీవించమని, ఆశీర్వదించమని, 2026 సంవత్సరానికి వెల్కమ్ చెప్తుండగా దీన్ని దీవించి, ఆశీర్వదించి అందరికీ దీవెనకరంగా మార్చమని యేసునామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. వచ్చింది పాస్టర్ గారు. సంవత్సరం వచ్చింది, కొత్త వాగ్దానము తెచ్చింది
క్రొత్త సంవత్సరం వచ్చింది, కొత్త ఆశలను తెచ్చింది. కొడదాం అందరం కూడా చప్పట్లు కొడదాం. ఇచ్చిన క్రొత్త సంవత్సరం, యేసయ్య ఇచ్చిన నూతన సంవత్సరం, యేసయ్య ఇచ్చిన క్రొత్త సంవత్సరం, యేసయ్య ఇచ్చిన నూతన సంవత్సరం. హ్యాపీ 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 న్యూ ఇయర్, హ్యాపీ 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 న్యూ ఇయర్, హ్యాపీ 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 న్యూ ఇయర్, హ్యాపీ 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 న్యూ ఇయర్. కొత్త సంవత్సరం వచ్చింది, కొత్త వాగ్దానము తెచ్చింది. కొత్త సంవత్సరం వచ్చింది, కొత్త ఆశలను తెచ్చింది. పాతవి గతించెను, సమస్తము కొత్తవాయెను, చీకటి తొలగిపోయెను, చిరు దీపము నాలో వెలిగెను. పాతవి గతించెను, సమస్తము కొత్తవాయెను, చీకటి తొలగిపోయెను, చిరు దీపము నాలో వెలిగెను. చీకటి పోయెను, వెలుగే కలిగెను, పాతవి పోయెను, క్రొత్తవి ఆయెను. చీకటి పోయెను, వెలుగే కలిగెను, పాతవి పోయెను, క్రొత్తవి ఆయెను. హ్యాపీ 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 న్యూ ఇయర్, హ్యాపీ 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 న్యూ ఇయర్, హ్యాపీ 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 న్యూ ఇయర్, హ్యాపీ 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 న్యూ ఇయర్. కొత్త సంవత్సరం వచ్చింది, కొత్త వాగ్దానము తెచ్చింది. కొత్త సంవత్సరం వచ్చింది, కొత్త ఆశలను తెచ్చింది. ప్రకృతి పరవశించెను, ప్రతి దినము ఆనందించెను, పరము నుండి ఆశీర్వాదమే భూమిపైకి దిగి వచ్చెను. ప్రకృతి పరవశించెను, ప్రతి దినము ఆనందించెను, పరము నుండి ఆశీర్వాదమే భూమిపైకి దిగి వచ్చెను. ఆనందం కలిగెను, ఆశీర్వదించెను, వాగ్దానమిచ్చెను, వరములు తెచ్చెను. ఆనందం కలిగెను, ఆశీర్వదించెను, వాగ్దానమిచ్చెను, వరములు తెచ్చెను. హ్యాపీ 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 న్యూ ఇయర్, హ్యాపీ 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 న్యూ ఇయర్, హ్యాపీ 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 న్యూ ఇయర్, హ్యాపీ 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 న్యూ ఇయర్. సంవత్సరం వచ్చింది, వాగ్దానము తెచ్చింది. కొత్త సంవత్సరం వచ్చింది, కొత్త ఆశలను తెచ్చింది. ఈరోజు మీకు ఈ కేక్ అందకపోవచ్చు, కానీ రేపు ఉదయం మీ అందరికి కూడా సమృద్ధిగా కేకులు ఆర్డర్ చేసినాం. దయచేసి మొన్న వారం క్రిస్టమస్ రోజు మీకు కేక్ అందలేని చాలామంది బాధపడారు. యవనస్తులు చేసిన పనికి మేము సంఘ పెద్దలుగా మాట్లాడాల్సి వచ్చింది కాబట్టి దయచేసి
రేపటి దినాన ఉదయం ప్రార్థనలో మీకు అందరికీ కూడా కేకు అందించడం జరుగుతుంది. ఇప్పుడు సంఘం దగ్గరికి ఒక 2 కిలోల కేక్ మాత్రం తీసుకొచ్చాం. దయచేసి రేపు ఉదయం అందరు కూడా పంచబడుతుంది. దయచేసి ఎవరు కూడా ఏమనుకోవద్దు మా కేక్ ఇవ్వలేదని. మొన్న పండుగ రోజు కూడా అలాగే సనుగుకున్నారు కాబట్టి అలా సనుగున కూడా సంఘమే ఖర్చు భరించి రేపు ఉదయం అరేంజ్ చేసింది కాబట్టి మీరు ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు ప్రార్థనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా కేక్ పంచబడుతుంది. మంచిది. వాగ్దానాలు ఉంటున్నాయి. ఇప్పుడు వాగ్దానాలకు వెళ్ళే ముందు చిన్న వాక్యాన్ని చదువుకొని వాగ్దానాలు తీసుకోవడానికి మనం ముందరికి వెళ్దాము. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. మరియు ఇర్మియా చెరసాల ప్రాకారంలో ఇంకా ఉంచబడి ఉండగా యెహోవాకు రెండవసారి అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. మాట నెరవేర్చు యెహోవా స్థిరపరచవలనని దాన్ని నిర్మించు యెహోవా అను నామం వహించిన వాడే ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. మాట నెరవేర్చు యెహోవా స్థిరపరచవలని దాన్ని నిర్మించి యెహోవా అనువాడు వహించిన వాడే ఇలాగ సెలవిచ్చును. మాట నెరవేర్చేటువంటి దేవుడు. ఇప్పుడు వాగ్దానం తీసుకోబోతున్నాం. వాగ్దానము తీసుకోబోతున్నాం. ఈ వాగ్దానంలో ఉన్నటువంటి మాటను నెరవేర్చేటువంటి వాడు. ఇంతకుముందుకు అమ్మగారు చెప్పారు, నేను ప్రార్థన పూర్వకంగా వాగ్దానం తీసుకున్నాను. దేవుడు నాకు ఇచ్చినటువంటి వాగ్దాన ప్రకారంగా నా ప్రార్థన విని పాశ్రమ గారు సంఘ బిడ్డలందరూ ప్రార్థన వల్ల నా కుమారుని యొక్క వివాహము జరగబడింటున్నది. వారికి దేవుడు గర్భఫలం కూడా ఇవ్వగలిగి ఉంటున్నాడని చెప్పగలరు. అంటే వాగ్దానము మాట ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడు. కొందరు మాట ఇచ్చి నెరవేర్చలేరు, కానీ ఖచ్చితంగా మాట ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడు. అందుకోసానికే ఆదికాండం 12వ అధ్యాయంలో మనం చూడగలుగుతున్నాం. అబ్రహామును పిలుస్తాడు, అయ్యా నేను చూపించు దేశంకు రా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని అంటాడు. 2వ అధ్యాయం 13వ అధ్యాయంలో 2వ వచనంలోకి వచ్చినాక దేవుడు అతన్ని ఎంతో ఉన్నతంగా ఆశీర్వదించగలుగుతాడు. అంత మాత్రమే కాదు, కానీ 20వ అధ్యాయంలోకి వచ్చినాక దేవుడు అతనికి గర్భఫలాన్ని కూడా ఇవ్వగలుగుతున్నాడు. హల్లెలూయా. ఆయన మాట ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడు. కాబట్టి ఆయన మాట ఏదైనా చెప్తే ఖచ్చితంగా చేయగలిగినట్టు. కాబట్టి ఇదేదో వాగ్దానం మనం తీసుకొని ఇప్పుడు ఏంటిది దేవుడు నాకు తోడై ఉన్నాడు అని చదువుతాము, ఇంకా అట్లనే పెడతాం, బైబిల్లో మూసి పెడతాం, ఇంకా మళ్ళీ తీసుకునేది చూసేలేదు. నేనేమంటున్నాను తెలుసా, ఏ వాగ్దానం వచ్చిందో ఆ వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేయండి. ప్రార్థన పూర్వకంగా రోజు ప్రార్థన చేయండి. ఖచ్చితంగా ఆ నిరీక్షణ కలిగి ఉండండి. ఆ వాగ్దానం ఖచ్చితంగా దేవుడు నెరవేర్చి, అందుకోసానికి మాట ఇచ్చి మాట నెరవేర్చు యెహోవా, దాన్ని స్థిరపరచేవాలనేటువంటి యెహోవా, దాన్ని ఖచ్చితంగా స్థిరపరచగలిగినటువంటి దేవుడు మన దేవుడు. కాబట్టి ఈ యొక్క వాగ్దానాలు ఆది అందు వాక్యముండెను, వాక్యము దేవుడే ఈ వాగ్దానం కూడా దేవుడై ఉంటున్నాడు. ఆయన మాట అయి ఉంటున్నది. కాబట్టి ఆయన మాటతోటే ఈ సృష్టినంతా చేసినటువంటి దేవుడు, ఆ మాటనే ఈ వాక్కులో ఉంటున్నది, వాగ్దానంలో ఉంటున్నది. వాగ్దానం అంటే మాట ఇవ్వడం, వాగ్దానం అంటేనే మాట ఇవ్వడం. ఇప్పుడు ఈ వాగ్దానం తీసుకుంటున్నారు, ప్రార్థన పూర్వకంగా తీసుకొని దేవుని యొక్క మాటను మీరు తీసుకుంటున్నారు. దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు, ఇది నెరవేరుస్తాను. కాబట్టి మనము కూడా ఇంతకుముందు లైవ్లో మనం చూడగలిగినాము, అమ్మగారు సాక్ష్యం చెప్పగలిగారు. ఆ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయగలిగింది. మన వాగ్దానం తీసుకొని ఇంట్లో పెట్టి ఇంకా దాన్ని విడిచిపెడితే కాదు. వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయండి, ప్రభువా ఈ వాగ్దానం నెరవేర్చండి అని దేవుని అడగండి. ఖచ్చితంగా దేవుడు గొప్ప ప్రతిఫలం ఇవ్వగలుగుతాడు. హల్లెలూయా. ఆయన సజీవమైన దేవుడు, సర్వోన్నతుడు. కాబట్టి ఖచ్చితంగా వాగ్దానములు ఇచ్చి నెరవేర్చగలిగినటువంటి దేవుడు. అబ్రహామును ఆశీర్వదించిండు. అబ్రహామును నిన్ను విస్తరింపచేస్తున్నాడు, దేవుడు విస్తరింపచేయగలిగినాడు. ఈరోజు అదే ఆయన మాట ఇచ్చి నెరవేర్చగలిగినటువంటి దేవుడు అనేటువంటి విషయాన్ని మర్చిపోకుండా, ఈ వాక్యం నాకు అంత బాగా లేదు కాబట్టి మళ్ళీ ఇంకో లైన్లో వచ్చి మళ్ళీ ఒక వాక్యం తీసుకుంటారు, మళ్ళా ఒక వాగ్దానం తీసుకుంటారు. అది వేరే వచ్చింటుంది, అది ఇంకా చదవనికి కూడా సరిగా అర్థం కాలేదనుకో, ఇది కూడా బాగాలేదు, మళ్ళీ ఇంకోటి వస్తారు. ఈరోజు వచ్చి తీసుకున్నాం, అయిపోయాయి,
మళ్ళీ రేపు ఉదయం కూడా ఇస్తారు. కాబట్టి రేపు ఉదయం కూడా వచ్చి మళ్ళీ ఇంకొకటి తీసుకుందాం అంటారు. దయచేసి అట్లా తీసుకోకండి, ఒకటే తీసుకోనండి. మీ ఇంట్లో ఇప్పుడు మీరు వచ్చి మీ కాడికి తీసుకెళ్ళండి. మీ ఇంట్లో ఎవరైతే తీసుకోలేదో వాళ్ళు రేపు ఉదయం వచ్చి తీసుకోనండి, పర్లేదు. కానీ వంశీకి ఒకటే తీసుకోనండి. కానీ ఈడున్నోళ్ళ కాడికి తీసుకోండి, యాడో ఉన్నటువంటి వారి కోసానికి తీసుకోకూడదు. అది నేను తెలియపరుస్తూ ఉంటున్నాను. మంచికి ఒకటి వాగ్దానం, అందరికి సమృద్ధికరంగా ఉన్నాయి, ఎవ్వరు కూడా లేవనికి లేదు. ఒక వాగ్దానం తీసుకోండి, ప్రేమపూర్వకమైనటువంటి కానుక పెట్టండి. ఇక్కడ చాక్లెట్ ఉంటుంది, ఒక చాక్లెట్ కూడా తీసుకోండి. మళ్ళీ 2 చాక్లెట్ తీసుకోకండి, ఒకటే చాక్లెట్ తీసుకొని కొద్దిగా కేక్ తీసుకోండి. మా పాప ఉందని మరింత కేక్ తీసుకోకండి. కేక్ కూడా కొద్దిగానే ఉంది, సెక్రటరీ గారు చెప్పారు. రేపు సమృద్ధిగా అందరికి కూడా ఇవ్వడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మనం సహకరిద్దాం. ఇది ఒక మన కుటుంబం. ఈ కుటుంబంలో ఒకరికి తక్కువైనా మనమే బాధపడతాం. కాబట్టి అందరికి కూడా కావాలన్నట్టు ఏదో కొద్దిగా ఇట్లా టేస్ట్ చూసుకోండి, ఇంతే తీసుకొని తినిపోండి, పర్లేదు. ఇంతే తీసుకొని పోండి ఈ పూటకు అయినా పర్లేదు. కాబట్టి ఈ విషయాలను అన్ని జాగ్రత్తపూర్వకంగా ప్రార్థనపూర్వకంగా వాగ్దానం తీసుకుంటున్నాం. ప్రార్థనపూర్వకంగా ఆ వాక్యాన్ని దేవుడు నెరవేర్చేటువంటి దేవుడని మరచిపోకుండా మనము వాక్యాన్ని పట్టుకొని ప్రార్థన చేసి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు పొందుకుందాం. అట్టి కృపను దేవుడు దయచేయాలని కోరుకుందాం. ప్రార్థన చేసుకుందాం వాగ్దానాల నిమిత్తమై. పరమ పవిత్రుడా, పరిశుద్ధుడా, పరలోకమందున్న మంచి తండ్రి, నీకు వందనాలు. గడిచిన 2025 సంవత్సరం అంతా కూడా కాచి కాపాడి 2026లోనికి మమ్మల్ని నడిపించినారు. నీకే కృతజ్ఞత, స్తుతి, స్తోత్రములు తెలియపరుస్తూ ఉంటున్నాను. దయగలిగిన దేవ, మంచి దేవ, మహోన్నతుడా, నీకే మహిమ, ఘనత, ప్రభావాలు తెలియపరుస్తున్నాం. ఎంబీ మిస్పా ప్రార్థన మందిరం సంఘంలో ఉన్నటువంటి నీ ప్రియబిడ్డలందరినీ కూడా పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. మాట ఇచ్చి నెరవేర్చు దేవుడవు, దాన్ని స్థిరపరిచి దేవుడవు. కాబట్టి నీవు ఈ వాగ్దానాలు తీసుకుంటుండగా ఆ వాగ్దానాలు మీరు నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. ఏ విశ్వాసంతో తీసుకుంటున్నారో ఆ విశ్వాసాన్ని ఇంకా వృద్ధి పరిచే విధంగా వాగ్దానాలు మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అందరూ బట్టి నీకు వందనాలు. ఈ వాగ్దానాలు తీసుకొచ్చినటువంటి మహేందర్ కుటుంబానికి కూడా ఆశీర్వదించి నీ కృపలో భద్రపరచుకున్నామని ప్రార్థిస్తూ ఉంటున్నాను. ఈ యొక్క పరిచయలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని కూడా దీవించమని, ఈ వాగ్దానాలు తీసుకున్న అనంతరము చివరి ఆశీర్వాదం ప్రార్థన వరకు ప్రతి ఒక్కరికి కూడా ఉండి ఆశీర్వాద ప్రార్థనలో పాల్గొని వారి గృహాలకు వెళ్ళినప్పుడు నీకు ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలతో నింపమని మా ప్రభును ప్రియకుమారుడు యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. మంచిది. కేక్ కోసానికి వద్దాము. ఆడ కొద్దిగా గ్యాప్ ఇవ్వండి అమ్మా, సందులో ఆ గోడకు ఇట్లా వచ్చి అట్లా పోండి, ఇట్లా వచ్చి ఆ గోడొంచి పోండి. ఇట్లా లాస్ట్ వరకు ఇవ్వండి కొద్దిగా. మనల్ని వాళ్ళకందరికి బాగా తెలుసు మనలకు, కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా తీసుకెళ్ళిపోతుంటారు. ఎనికి నుంచి వద్దాము. అందరు తీసుకున్నాక ఈయనే ఉండండి, వెంబడి ఇంటికి వెళ్ళాకండి. చివరి ప్రార్థన ఆశీర్వాదం తర్వాతనే ముగించుకుందాం. కాబట్టి అందరు తీసుకొని ఒకటేసారి ప్రార్థన తర్వాత ముగింపు ఆశీర్వాదంతో మనం ఇంటికి వెళ్దాం. అందుకోసానికే మొట్టమొదటిగా తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మ త్రేక దేవుని నామం పేరిట ఇది ఎంబీ మిస్వా ప్రార్థన మందిరం సంఘ వాగ్దానము. చప్పట్లు కొట్టి దేవునికి రావాలి. ఇది సంఘానికి వచ్చినటువంటి వాగ్దానము. భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనము. హల్లెలూయా. ఈ సంఘానికి వచ్చినటువంటి ఈ వాగ్దానము మరొకసారి చెప్తున్నాను. సంఘానికంటే సంఘం అంతటికి మనందరికీ కూడా కలిపి వచ్చినటువంటి వాగ్దానము. భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. దేవుడు ఈ వాగ్దానము ఈ సంఘంలో నెరవేర్చును గాక. మంచిది. ఇంకొక వాగ్దానం తీసుకుంటున్నాను. రండమ్మా, పర్లేదులేండి. వచ్చి అదే నేను తీసుకోను. పాస్టమ్మ నువ్వు కూడా తీసుకో, బాబు తీసుకో.
ఇది తీసుకో, చాక్లెట్ తీసుకో. ఓకే ధన్యవాదాలు. పైన చాక్లెట్ ఉంటుంది, కానుక వేయండి, కానుక ఉంటే వేయండి. ఇక్కడ వాగ్దానం ఉంటుంది, ఇక్కడ కేక్ కూడా ఉంటుంది. ఇందుట్లో కానుక వేయండి. అంట ఒక్కటే తీసుకోండి అమ్మా, ఒకటే. ఇంతకాలము కాపాడిన దేవా, ఇక ముందును కాపాడు ప్రభువా. ఇంతకాలము కాపాడిన దేవా, ఇక ముందును కాపాడు ప్రభువా. నీ ప్రేమయే నన్ను బ్రతికించింది, నీ రక్తమే నన్ను రక్షించింది. నీ ప్రేమయే నన్ను బ్రతికించింది, నీ రక్తమే నన్ను రక్షించింది. ఇంతకాలము కాపాడిన దేవా, ఇక ముందును కాపాడు ప్రభువా. ఇంతకాలము కాపాడిన దేవా, ఇక ముందును కాపాడు ప్రభువా. శోధనా శ్రమలు ఎన్నో వచ్చిన విడువక ఎడబాయక తోడున్నావు. శోధనా శ్రమలు ఎన్నో వచ్చిన విడువక ఎడబాయక తోడున్నావు. కంటికి రెప్పలాగా కాపాడావు, కదనక నీవు కరుణించావు. కంటికి రెప్పలాగా కాపాడావు, కదనక నీవు కరుణించావు. ఇంతకాలము కాపాడిన దేవా, ఇక ముందును కాపాడు ప్రభువా. ఇంతకాలము కాపాడిన దేవా, ఇక ముందును కాపాడు ప్రభువా.
కష్టకాలమందు కన్న తండ్రిలాగా, కలత చెందిన వేళ కన్న తల్లిలాగా, కష్టకాలమందు కన్న తండ్రిలాగా, కలత చెందిన వేళ కన్న తల్లిలాగా, ఆదరించినావు నన్ను, ఓదార్చినావు, నీ ఒడిలో నన్ను జోకొట్టినావు, ఆదరించినావు నన్ను, ఓదార్చినావు, నీ ఒడిలో నన్ను జోకొట్టినావు, ఇంతకాలము కాపాడిన దేవా, ఇక ముందును కాపాడు ప్రభువా, ఇంతకాలము కాపాడిన దేవా, ఇక ముందును కాపాడు ప్రభువా. లోకములో నుండి నన్ను ఏర్పరిచావు, ఎన్నికయేలేని నన్ను వెలిగించావు, లోకములో నుండి నన్ను ఏర్పరిచావు, ఎన్నికయేలేని నన్ను వెలిగించావు, ఎంతో మందిని ఆదరించులాగున ఇలలో నీ సాక్షిగా నన్ను ఉంచావు, ఎంతో మందిని ఆదరించులాగున ఇలలో నీ సాక్షిగా నన్ను ఉంచావు, ఎంతకాలము కాపాడిన దేవా, ఇక ముందును కాపాడు ప్రభువా, ఎంతకాలము కాపాడిన దేవా, ఇక ముందును కాపాడు ప్రభువా. సంవత్సరములు వెళుచుండగా నిత్యము నీ కృపతో ఉంచితివా, దినములన్నీ తరుగుచుండగా నీ దయతో నన్ను కాచితివా, నీకే వందనం నన్ను ప్రేమించిన యేసయ్యా, నీకే స్తోత్రము నన్ను రక్షించిన యేసయ్యా.
నన్ను ప్రేమించిన యేసయ్యా నీకే స్తోత్రము, నన్ను రక్షించిన యేసయ్యా. సంవత్సరములు వెళుచుండగా నిత్యము నీ కృపతో ఉంచితివా, దినములన్నీ తరుగుచుండగా నీ దయతో నన్ను కాచితివా. గడిచిన కాలమంతా నీ చల్లని నీడలో నడిపించినావు, నే చేసిన పాపమంతా కలువరి సిలువలో మోసినావు. గడిచిన కాలమంతా చల్లని నీడలో నడిపించినావు, నే చేసిన పాపమంతా కలువరి సిలువలో మోసినావు. శత్రువుల నుండి విడిపించినావు, సంవత్సరమంతా కాపాడినావు. శత్రువుల నుండి విడిపించినావు, సంవత్సరమంతా కాపాడినావు. నీకే వందనం, నన్ను ప్రేమించిన యేసయ్యా నీకే స్తోత్రము, నన్ను రక్షించిన యేసయ్యా నీకే వందనం, నన్ను ప్రేమించిన యేసయ్యా. వందనాలయ్యా 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 నీకే వందనాలయ్యా 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 నీకే వందనాలయ్యా. యేసురాజన యేసురాజ నీకే వందనాలయ్యా, యేసురాజన యేసురాజ నీకే వందనాలయ్యా. యేసురాజన యేసురాజ నీకే వందనాలయ్యా, యేసురాజన యేసురాజ నీకే వందనాలయ్యా. వందనాలే వందనాలే వందనాలయ్యా 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 వందనాలయ్యా.
ఇంతవరకు కాచినావు నీకు వందనాలయ్యా, ఎంతో మంచిగా చూసినందుకు. ఇంతవరకు కాచినావు నీకు వందనాలయ్యా, ఎంతో మంచిగా చూసినందుకు వందనాలయ్యా. అమ్మవలే నన్ను ప్రేమించినందుకు వందనాలయ్యా, అమ్మవలే నన్ను ప్రేమించినందుకు వందనాలయ్యా. మా నాన్నవలే నన్ను లాలించినందుకు, మా నాన్నవలే నన్ను లాలించినందుకు వందనాలే. వందనాలే వందనాలయ్యా, వందనాలయ్యా. దివ్య తేజోమయ యేసయ్యా, నీతి నియమాలకు నిలయమా. దివ్య తేజోమయ యేసయ్యా, నీతి నియమాలకు నిలయమా. నిన్ను నమ్ము నీ జనుల న్యాయాధిపతి నీవై నడిపితి విజయ ధ్వజముతో. నిత్యం నీకే నారాధనా, నీవే నీవే నా స్తుతి కీర్తన. దివ్య తేజోమయ యేసయ్యా, నీతి నియమాల గడిచిన కాలం నీ కృపలో కాచిన దేవా స్తోత్రం. నూతన గీతం మనసారా పాడెదనయ్యా నీ కోసం. మోక్ష మార్గం తెరచినాడయ్యా, రక్షకుడు జన్మించినాడయ్యా, మోక్ష మార్గం తెరచినాడయ్యా. రక్షకుడు జన్మించినాడయ్యా, మోక్ష మార్గం తెరచినాడయ్యా. ఆనందమే ఆనందమే ఈరే పరలోకానందమే. ఆనందమే ఆనందమే ఈరే పరలోకానందమే. బెత్లెహేములో వెలిగెను నక్షత్రమయ్యా, లోకమంత నిండెను ప్రేమ వెలుగయ్యా. దూతల పాటలతో మ్రోగెను గానమయ్యా, ఇమ్మానుయేలుగా వచ్చెను మన ముందుకయ్యా. ఆనందమే ఆనందమే ఈరే పరలోకానందమే.
మరియమ్మ ఒడిలో పుట్టిన యేసయ్యా మన కోసం వచ్చిన దేవుడయ్యా పశువుల పాకలో జన్మించినాడయ్యా పేదల హృదిలో ఉండినాడయ్యా ఆనందమే ఆనందమే ఈ రేయి పరలోక ఆనందమే 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 ఈ రేయి పరలోక ఆనందమే గొర్రెల కాపరులు వచ్చిరయ్యా బాలుని చూసి మ్రొక్కిరయ్యా రక్షణ మార్గమును గంచిరయ్యా సంతోషగానం చేసిరయ్యా ఆనందమే ఆనందమే ఈ రేయి పరలోక ఆనందమే 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 ఈ రేయి పరలోక ఆనందమే క్రిస్మస్ వెలుగు మనలో నిండెనయ్యా గడిచిన కాలమంతా నన్ను నడిపిన నా దేవా నీ కంటి పాపలాగా కాపాడిన నా ప్రభువా గడిచిన కాలమంతా నన్ను నడిపిన నా దేవా నీ కంటి పాపలాగా కాపాడిన నా ప్రభువా మరో ఏడు నాకు సగినందుకు నీకేమి నే చెల్లింతును నీ ప్రేమను పంచినందుకు నిన్నేమని కీర్తింతును మరో ఏడు నాకు సగినందుకు నీకేమి నే చెల్లింతును నీ ప్రేమను పంచినందుకు నిన్నేమని కీర్తింతును గడిచిన కాలమంతా నన్ను నడిపిన నా దేవా నీ కంటి పాపలాగా కాపాడిన నా ప్రభువా ఇచ్చిన వాగ్దానం మరువక నిలుపు దేవుడవు శూన్యమందైన సకలం సాధ్యపరచెదవు ఇచ్చిన వాగ్దానం మరువక నిలుపు దేవుడవు శూన్యమందైన సకలం సాధ్యపరచెదవు నా మేలు కోరి నీ ప్రేమతో నన్ను దండించితివి చెలరేగుతున్న డంబములు నిర్మూలపరచితివి నా మేలు కోరి నీ ప్రేమతో నన్ను దండించితివి చెలరేగుతున్న డంబములు నిర్మూలపరచితివి మరో ఏడు నాకు సగినందుకు నీకేమి నే చెల్లింతును నీ ప్రేమను ఇంకెవరైనా వాగ్దానాలు తీసుకోలేనటువంటి వారు ఉంటే ముందరికి వద్దాం. మరో ఏడు నాకు సగినందుకు నీకేమి నే చెల్లింతును నీ ప్రేమను పంచినందుకు నిన్నేమని కీర్తింతును గడిచిన కాలమంతా నన్ను నడిపిన నా దేవా
ఇంకెవరైనా వాగ్దానాలు తీసుకోలేనటువంటి వారు ఉంటే ముందరకు వద్దాం. మంచిది, అందరు తీసుకున్నట్టయితే నీ చేతిలో పట్టుకోండి వాగ్దానము. వాగ్దానం మీ చేతిలో పట్టుకునండి. చివరి ప్రార్థనతో ముగించుకుందాం. ఒక్కసారి లేచి నిలబడదాం. వాగ్దానం చేతిలో పట్టుకొని కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నా చేతిలో ఉన్నది నీ వాక్కు. ఈ వాక్యమే నీవై ఉంటున్నావని, నీవు నన్ను ప్రేమించి ఈ 2026లో నువ్వు నాతో మాట్లాడినటువంటి, నన్ను ధైర్యపరచి బలపరచి నాకు తోడుగా ఉండి నన్ను నడిపిస్తావని ఈ వాగ్దానం ద్వారా నేను విశ్వసిస్తుంటున్నాను. అందరం ప్రార్థన చేసుకుందాం. ఈ వాగ్దానం ద్వారా నేను విశ్వసిస్తున్నాను. ఈ వాగ్దానాన్ని నా జీవితంలో నెరవేర్చి ఈ సంవత్సరం అంతటి కూడా ఈ వాగ్దానాన్ని నా జీవితంలో నెరవేర్చి నా కుటుంబానికి, ఈ సంఘానికి నేను దీవెనకరంగా, సమాజానికి ఆశీర్వాదకరమైనటువంటి బిడ్డగా నన్ను మార్చండి ప్రభువా. ఇచ్చిన ఈ వాగ్దానం ద్వారా మీరు నాతో మాట్లాడుతున్నారని, ఈ వాగ్దానం ద్వారా మీరు నాతోనే ఉంటున్నారని నేను విశ్వసించి ఈ వాగ్దానం తీసుకొని ఉంటుండగా, ఈ వాగ్దానాన్ని నేను మరచిపోకుండా నేను ప్రతిరోజు ఈ వాగ్దానం చూసి ప్రార్థన చేసుకున్నప్పుడు నన్ను దర్శించండి ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. పిల్లలు ఎవ్వరు కూడా అటు ఇటు చూడకండి, కళ్ళు మూసుకుందాం. బాయ్స్, గర్ల్స్, స్త్రీలు, పురుషులు ప్రతి ఒక్కరు కూడా ఈ వాగ్దానాన్ని మాట ఇచ్చి నెరవేర్చు దేవుడో, దాన్ని స్థిరపరిచినటువంటి దేవుడో నాయన, ఈ వాగ్దానాన్ని మా జీవితంలో నెరవేర్చండి అని ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. 2026లో ఈ మొట్టమొదటి గడియలో దేవునితో ఒక చిన్న విన్నపాన్ని మనము తెలియపరుద్దాం. మీరే ప్రార్థన చేయండి, నేను ప్రార్థన చేయను. ఎవరికంతకు వాళ్ళు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. పరిశుద్ధుడా, పవిత్రుడా, మహోన్నతుడా, మా మంచి తండ్రి నీకు వందనాలు. గడిచిన 2025 అంతా కూడా కాచి కాపాడి ఈ 2026లో మొదటి ఈ గడియలో నీ పాద సన్నిధానంలో చేరి ఈ నూతన సంవత్సరంలోనికి మమ్మల్ని అడుగుపెట్టించిన విధానాన్ని బట్టి నీకే కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రములు తెలియపరుస్తూ ఉంటున్నాము. ఈ ఎంబీ మిస్బా ప్రార్థన మందిరంలో ఉన్నటువంటి సంఘ బిడ్డలందరినీ, ఈ కుటుంబానంతటిని కూడా మీరు ఆశీర్వదించిన మా మంచి దేవా, నీకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు తెలియపరుస్తూ ఉంటున్నాము. ఒక కుటుంబముగా మేము చేరి ఉంటుండగా మమ్మల్ని అందరినీ కూడా మీరు ప్రేమిస్తూ ఆశీర్వదిస్తూ ఈ యొక్క ఆశీర్వాదకరమైనటువంటి ఈ 2026లోనికి మమ్మల్ని నడిపించిన నజరేయుడా, నీకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు తెలియపరుస్తున్నాను. అంత మాత్రమే కాకుండా దేవా, నేను మీతో ఉన్నాను, మీరు భయపడకూడని ఈ వాగ్దానం ద్వారా మమ్మలను దర్శించి మాతో మాట్లాడుతూ నిత్యము మమ్మలను బలపరుస్తున్న బలవంతుడా,
నీకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు తెలియపరుస్తున్నాను. ఈ వాగ్దానాన్ని పట్టుకొని ప్రభువా నా జీవితంలో, నా కుటుంబంలో నేను ఆశీర్వాదకరంగా నన్ను మారుస్తున్నామని నన్ను నమ్ముచున్నానని ఎవరైతే ఈ వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థిస్తున్నారో ప్రభువా, వారి ప్రార్థనలను ప్రభువా ఈ యొక్క మందిరములో వాళ్ళు ప్రార్థిస్తుండగా యేసు నామంలో వారి ప్రార్థనలు నెరవేర్చి వారి యొక్క ఆశగల ప్రాణాన్ని మీరు తృప్తిపరచమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. అలాంటి శ్రేష్టమైన కార్యం జరిగించి నీ యొక్క నామానికి మాత్రం మహిమ, ఘనత, ప్రభావములు పొందుకున్నామని మా ప్రభును ప్రేకుమాడగో యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే పొందినవరను గాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయండి, మా రుణస్తులను క్షమించిన ప్రకారం మమ్మల్ని శోధన లేక కీడు తప్పించు. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మికమైన సాహసం కూడి వచ్చిన వారందరిపైనను, ఎంబీ మిస్పా ప్రార్థన మందిరంలో ఉన్నటువంటి ఈ కుటుంబ సభ్యులందరిపైనను ఈ 2026 సంవత్సరాన్ని దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మా జీవితంలో, మా కుటుంబాల్లో, ఈ సంఘములో నిత్యము దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చబడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరొకసారి మీ అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ముగింపబడ్డది. అందరికీ విషయం చెప్పు. బ్రతుకుమంటూ నాకు క్షమాభిక్ష పెట్టే ఏసే, నా కోసం నూతన వత్సరం ఇచ్చేసే ఏసే, నువ్వు బ్రతుకుమంటూ నాకు క్షమాభిక్ష పెట్టే. ఎవరైనా సంఘ పెద్దలకు ఎక్కదలుచుకున్న వారు నూతనంగా బాప్తిసం పొంది ఉండాలి. సభ్యత్వం ఫీజు 250 రూపాయలు చెల్లించాలి. అమ్మ మీరు తీసుకొని ఉంటే మళ్ళీ ఎందుకు ఇంతమంది ఆడ వచ్చి తీసుకుంటున్నారు? తీసుకున్న వాళ్ళే తీసుకున్నామవుతండి, తీసుకున్న వాళ్ళు వద్దు. దయచేసి తీసుకున్న వాళ్ళు మాత్రమే తీసుకోండి. తీసుకున్న వాళ్ళు తీసుకున్న లాభం లేదు. ఎందుకు నిమిత్తం తీసుకుంటారో నాకు అర్థం కాదు అది. సరే మంచిది. ఎవరైనా ఈ సంఘంలో పరిచర్య చేయాలనుకుంటే, సంఘ పెద్ద మనుషులుగా ఎక్కాలనుకునేవారు మీ విలువైనటువంటి సభ్యత్వాన్ని నమోదు